లోకేష్ గారిని చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా ఒక ప్రశ్న వేస్తున్నాం. మేము మా పార్టీ తరఫున కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ 2025 డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏమడుగుతున్నారు? డిఎస్సిలో మోసం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. మేము కూడా లోకేష్ గారిని చంద్రబాబుని అడిగేది ఏంటంటే, మా గవర్నమెంట్లో సచివాలయ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చినారు. మీ గవర్నమెంట్లో 16,000 మాత్రమే డిఎస్సి ఇచ్చినారు. 16,000 ఉద్యోగాలలోనే అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాం. 16,000 ఉద్యోగాలకు డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ వేయి, 1,50,000 ఉద్యోగాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు ఎవరి నిజాయితీ ఎవరిది, ఎవరు ఏం మేలు చేసినారు, ఎవరు నిజాయితీగా పనిచేసినారు అనేది సిబిఐ ఎంక్వైరీలో తేలుస్తుంది. మీ పైన మీరే గవర్నమెంటు, లోకల్లో కూడా మీరే, 2 ప్రభుత్వాలు మీయే, డబల్ ఇంజన్ ప్రభుత్వం. అట్లాంటప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసేదానికి మీకు వచ్చిన నష్టమేముంది? మేము అడుగుతున్నాం, మీకు ఎందుకు భయం? వేయండి, 1,50,000 ఉద్యోగాల పైన వేయి, ఈ 16,000 ఉద్యోగాల మీద వేయి డిఎస్సి పైన. అప్పుడు తెలుస్తుంది కదా నీ నిజాయితీ ఏదో బయటపడుతుంది, మా జగన్మోహన్ రెడ్డి నిజాయితీ ఏదో బయటపడుతుంది. అట్లా చేసేది లేదు. ఎంతసేపు ఇట్లా అక్రమ అరెస్టులు, మేము ర్యాలీలు చేస్తుంటే అక్రమంగా పోలీసులతో అడ్డుకోవడం. ఇప్పటికైనా తెలుసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయాలనేసి మా డిమాండ్.